హాయ్ అండి. ఈరోజు మనము ఇన్స్టెంట్గా పానీపూరీలతో పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాలి, బాగా వేడెక్కిన తర్వాత మనం ఇన్స్టెంట్గా దొరికే పానీపూరీలని వేసుకోవాలండి. ఈ పానీపూరీలు కొన్ని వేసుకోవాలండి. మళ్ళీ ఆయిల్ కాగాలి. ఆయిల్ కాగిన తర్వాతనే ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోవాలండి. నెమ్మదిగా అలా టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకొని కొంచెం అలా మెల్లగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ కొద్దిగా చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని జాలి గిన్నెలో వేసుకోవాలండి. తర్వాత కూడా ఇంకొన్ని వేసుకోవాలి. ఇవి ఇన్స్టెంట్ పానీపూరీలు ఏమంటే మనం ఎక్కువ వేయకూడదండి, కొన్ని కొన్ని వేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి. మరి ఎక్కువ వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వండి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకోవాలి. నెమ్మదిగా తిప్పుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి ఉన్నటువంటి పానీపూరీలన్నిటినీ ఫ్రై చేసి అలా గిన్నెలో, జాలి గిన్నెలో వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అండి, మనము తాలింపు వేసుకోవాలి. బఠానీలు అండ్ బంగాళదుంపలు ఉడికించి పెట్టుకోవాలండి. రెడీ. నెక్స్ట్ తాలింపు వేసుకుంటున్నాం కదా, దానిలో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము శనగలు, బఠానీలు ఉన్నాయి కదా, ఈ బఠానీల్లో ఉప్పు, కావలసినంత పసుపు, ఉప్పు, చాట్ మసాలా అండి. ఇది చాట్ మసాలా మనకి బయట దొరుకుతుంది. సో అది తెచ్చుకొని వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకున్న తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకోవాలండి. బ్లాక్ సాల్ట్ తర్వాత కారపొడి వేసుకోవాలి, ధనియాల పొడి వేసుకోవాలి, గరం మసాలా కొంచెం. గరం మసాలా అంటే ఏం లేదండి, చెక్క, లవంగ, ఇలాచి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి స్టోర్ చేసుకుంటాను నేను. అలా వేసుకున్న గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బఠానీలు ఏమంటే మనము కొంచెం మెత్తగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ పప్పు గిత్తె ఉంటుంది కదా, ఇట్లా స్మాషర్తో కొద్దిగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి. తర్వాత బంగాళదుంపలు ఉంటాయి కదా, ఈ బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవి కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకొని స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్మూత్ అయిపోవద్దు, స్మాష్ ఎక్కువగా అయిపోకుండా లైట్గా స్మాష్ అయితే చాలు. సో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ అండి. టొమాటోస్, ఆనియన్స్, ఇది చింతపండు అండి. చింతపండు నానబెట్టి రసం తీసుకుంటాము. ఆ రసాన్ని మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ తాలింపులో వేసి కొద్దిగా ఉడికించుకోవాలండి. తాలింపుతో పాటు ఉడికితే ఆ పచ్చి వాసన అనేది లేకుండా చక్కగా ఉడుకుతుంది.
ఈ విధంగా ఉడికిన తర్వాత ఇది మిశ్రమాన్ని ఇదంతా మనము కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ చింతపండు ఉడికించుకున్న దానిలో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చింతపండు రసము, ఈ పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా తాలింపు, ఆ తాలింపులో ఈ మసాలా కర్రీ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ పానీపూరిలో వేసుకునే కర్రీ ఏమో రెడీ అవుతుందండి. ఈ విధంగా మనము కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాట్ మసాలా అండి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ అండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మిక్సీ గిన్నె తీసుకోవాలి. మనం పానీ రెడీ చేసుకోవాలి. పానీకి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క అండి, అల్లం ముక్క వేసుకొని దానిలోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలండి. ఇది చాట్ మసాలా అండి, బ్లాక్ సాల్ట్ అండి. బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా మెయిన్ దీనికి కావాల్సినవి అనమాట. మనం కర్రీలో కూడా వేసుకున్నాము. వేసుకొని మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం చింతపండు వాటర్ తీసుకున్నాం కదా, ఈ చింతపండు వాటర్ని వేసుకోవాలండి, ఒక గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పానీపూరి తాలూకా మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని మనకి ఈ పులుపు చింతపండు అంతా సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, పానీ కూడా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ఒక్కొక్క పూరి తీసుకొని, అంతే మనకి బయట దొరుకుతుంటాయి కదా, మనం బయట తినేటట్లుగా ఈ విధంగా హోల్స్ పెట్టుకొని మనం కర్రీతో ఫిల్ చేసుకోవాలండి. చూడండి, ఒకటి వేస్తాము, ఇలా వేస్తున్నాం కదా, కర్రీ వేసుకోవాలి. అంతే, కర్రీ మీకు తెలిసే ఉంటుంది. కర్రీ వేసుకొని ఇది కారపు బూందీ అండి, కారపూస. కారపూస వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అండి, స్మాల్ పీసెస్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఈ పానీ ఏదైతే మనం చేసుకున్నామో అది వేసుకుంటే అంతేనండి, పానీపూరి రెడీ అండి. పానీపూరి రెడీ.